నమస్కారం. ఈ రోజుటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం బుద్ధుని బోధనల నుండి తీసుకున్న ఒక అద్భుతమైన వృత్తాంతం. అదే ఏనుగు మరియు కుందేలు ధ్యానంలో పరిపక్వత. అవును, ఇది చాలా ఆసక్తికరమైన మరియు ఎప్పటికైనా అవసరమైన అంశం. ఖచ్చితంగా. ఈనాటి మన ప్రధాన లక్ష్యమేమిటంటే అసలు మానసిక పరిపక్వత అంటే నిజంగా ఏమిటి? సరైన అవగాహన, పునాది లేకుండా కేవలం ఏకాంతాన్ని మాత్రమే వెతికితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయాలను విశ్లేషించడం. సమాచారం మన చుట్టూ చాలానే ఉంటుంది, కాని దాన్ని కేవలం పైపైన చదివేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ సమాచారాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని ఆచరణలో పెట్టినప్పుడే అందులో ఉన్న అసలైన విజ్ఞానం దక్కుతుంది. నిజమే. ఈ ఏనుగు మరియు కుందేలు కథ కేవలం ఒక చిన్న నీటి కథ మాత్రమే కాదు. ఇది నేరుగా మన మానసిక స్థితిని, ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే ఒక స్పష్టమైన అద్దం లాంటిది. ఈ కథలోని ప్రతి అంశం మన మానసిక ఎదుగుదలకు సంబంధించిన ఒక లోతైన సత్యాన్ని తెలియజేస్తుంది. మన ముందున్న పత్రాలలో నాకు బాగా ఆసక్తిని కలిగించిన విషయం ఒకటుంది. ముందుగా ఆ కథలోని దృశ్యాన్ని మనం ఊహించుకుందాం. ఒక దట్టమైన అరణ్యం. ఆ అరణ్యం మధ్యలో తామర పూలతో నిండిన ఒక అందమైన, ఎంతో ప్రశాంతమైన సరస్సు ఉంది. చాలా లోతైన సరస్సు అది. అవును, చాలా లోతైనది. ఆ ప్రశాంత వాతావరణంలోకి ఒక పెద్ద ఏనుగు వస్తుంది. ఆ ఏనుగు ఎంతో నెమ్మదిగా, ఒక రకమైన అద్భుతమైన స్థిరత్వంతో ఆ నీటిలోకి దిగుతుంది. తన పెద్ద చెవులమీద, విశాలమైన వీపుమీద చల్లటి నీళ్లను చల్లుకుంటూ ఎంతో సంతోషంగా స్నానం చేస్తుంది. ఆ తర్వాత కడుపు నిండా నీరు తాగి సేద తీరుతుంది. కరెక్ట్. సేదతీరి పూర్తి ప్రశాంతతతో తనకిష్టమైన రీతిలో అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా అక్కడే ఉన్న ఒక చిన్న కుందేలు చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. ఇక్కడే మనం ఆ కుందేలు ఆలోచనా విధానాన్ని గమనించాలి. ఆ పెద్ద ఏనుగు నీటిలో ఆనందించడం చూసిన వెంటనే కుందేలు మనసులో ఒక వింతైన ఆలోచన పుడుతుంది. ఈ ఏనుగు ఎవరు? అది చెయ్యగలిగింది నేనెందుకు చెయ్యలేను అని అనుకుంటుంది. అక్షరాలా అంతే. ఆ ఏనుగు ఏ విధంగా అయితే ఆ నీటిలో ప్రశాంతంగా ఆనందించిందో నేను కూడా అలాగే ఆ నీటిలోకి వెళ్ళి ఆనందించగలను కదా అని అనుకుంటుంది. తన సొంత సామర్థ్యం ఏమిటి, ఆ ఏనుగుకున్న బలమేమిటి అనే కనీస అంచనా దానికుండదు. అంటే కేవలం ఆకర్షణ మాత్రమే ఆ కుందేలు మనసులో నిండిపోతుందన్నమాట. ఖచ్చితంగా. ఆ ఆకర్షణ వల్లనే ఆ కుందేలు ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా ఆ సరస్సులోకి దూకుతుంది. కాని ఆ సరస్సు చాలా లోతైనది కదా, ఆ చిన్న కుందేలుగు అక్కడ అడుగు దొరకదు. దాని పరిణామమేమిటంటే ఆ నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోవడం, లేదా ప్రాణభయంతో ఎలాగోలా గిలగిలలాడుతూ బయటికి పారిపోయి రావడం జరుగుతుంది. చూడ్డానికి ఇదొక సాధారణ అటవీ దృశ్యంలా అనిపిస్తోంది. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఈ కథలో ఉన్న ప్రతి చిన్న అంశం వెనక బుద్ధుని బోధనలు ఎంతో లోతైన అర్థాన్ని దాచి ఉంచాయి. అవును, అద్భుతమైన ప్రతీకలున్నాయిందులో. మొదటగా ఆ సరస్సు దేనిని సూచిస్తుందో పరిశీలిస్తే మూల గ్రంథాలు దీనిని ఒక గాఢమైన ఏకాంతానికి ప్రతీకగా చెబుతున్నాయి కదా. ఖచ్చితంగా. ఆ విశాలమైన, లోతైన సరస్సు అనేది అరణ్యపు గాఢమైన ఏకాంతానికి ప్రతీక. మనస్సు పరంగా చూస్తే ఇది మనస్సు యొక్క అత్యంత లోతైన ప్రశాంతతను, అంటే ఉన్నతమైన సమాధిస్థితిని సూచిస్తోంది. సమాధిస్థితి అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు కదా. అస్సలు కాదు. ఎలాంటి బాహ్య ఆలోచనలు లేకుండా మనస్సు పూర్తిగా తనలో తాను లీనమైపోయే ఒక అచంచలమైన స్థితి అది. ఆ ప్రశాంతత ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది, కాని అదే సమయంలో ఎంతో లోతుగా, భయంకరంగా కూడా ఉంటుంది. భయంకరంగా ఎందుకుంటుందంటారు? ఎందుకంటే తగినంత అనుభవం, పరిపక్వత లేనివారు ఆ లోతును, ఆ నిశ్శబ్దాన్ని తట్టుకోవడం ఏమాత్రం సాధ్యం కాదు. అర్థమైంది. మరి మూల గ్రంథాలను పరిశీలిస్తే ఆ ఏనుగును ఒక ఉన్నతమైన భిక్షువుతో పోల్చారు. అంటే శారీరక బలం కాదు, మానసిక స్థిరత్వం ఇక్కడ ప్రధానమని నాకనిపించింది. అవును, ఆ ఏనుగు ఒక ఉన్నతమైన పరిపక్వత కలిగిన భిక్షువుకు స్పష్టమైన ప్రతీక. మానసిక సాధన ద్వారా బలమైన శక్తులను పొంది తన మనస్సును పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకున్న భిక్షువు అనమాట. అవును, ఎంతో కాలంపాటు చేసిన సాధన, కఠినమైన క్రమశిక్షణ వల్ల ఆ మనస్సు స్థిరత్వాన్ని సంతరించుకుంటుంది. అందుకే ఆ లోతైన సరస్సులోకి, అంటే ఆ గాఢమైన ఏకాంతంలోకి నిర్భయంగా ప్రవేశించగలుగుతాడు. అక్కడ ఎదురయ్యే శూన్యతని చూసి భయపడడు, దాన్ని ఆస్వాదిస్తాడు. కరెక్ట్. ఆ ఏనుగు
నీటిలోకి దిగి తనపై నీళ్లు చల్లుకుంటూ స్నానం చేయడం, ఆ నీటిని త్రాగడం గురించి కూడా మూల గ్రంథాలలో చాలా అద్భుతంగా వివరించారు. నిజంగా ఆ వర్ణన చాలా గొప్పగా ఉంటుంది. ఈ స్నానం చేయడం అనేది మనస్సును శుద్ధి చేసుకోవడం ద్వారా కలిగే అంతర్గత ఆనందాన్ని సూచిస్తుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే నీరు త్రాగడం అనేది ఆ ప్రశాంతతను, ఆ చల్లదనాన్ని కేవలం మనస్సులోనే కాకుండా శరీరమంతటా వ్యాపింపచేసుకోవడాన్ని సూచిస్తుందని పత్రాలు చెబుతున్నాయి. మీరు చెప్పింది 100% నిజం. ఒక పరిపక్వత చెందిన భిక్షువు ఏకాంతంలో ఉన్నప్పుడు తన మనస్సులోని కల్మషాలను తొలగించుకోవడం ద్వారా అపారమైన ప్రశాంతతను పొందుతాడు. ఇది చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మనం ప్రశాంతతను కేవలం మెదడుకు సంబంధించినదిగా భావిస్తాం. కానీ అది శరీరమంతా విస్తరించే ఒక అనుభూతి. ఆ స్వచ్ఛమైన ఆనందం కేవలం మనసుకే పరిమితం కాకుండా పూర్తి ఉనికిలోకి వ్యాపిస్తుంది. అదే ఆ ఏనుగు నీరు త్రాగి దాహం తీర్చుకోవడం వెనుక ఉన్న అసలైన అంతరార్థం. మరి ఆ ఏనుగు స్నానం ముగించుకుని ప్రశాంతంగా తిరిగి వెళ్ళిపోవడం గురించేమి చెబుతారు? అది కూడా ఎంతో ముఖ్యం. దీని అర్థమేమిటంటే ఆ భిక్షువు ఏకాంతం నుండి బయటకు వచ్చి తిరిగి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పటికీ ఆ ప్రాపంచిక విషయాల పట్ల ఎలాంటి వ్యామోహం లేకుండా ఉంటాడు. తను సేకరించిన జ్ఞానంతో ఎక్కడైనా సరే ఒకేలా జీవిస్తాడు. అద్భుతం. మరి ఈ కథలోని కుందేలు గురించి ఆలోచిస్తే, ఈ కుందేలు తగినంత పరిపక్వత లేని ఒక అపరిపక్వ సాధకుడికి ప్రతీక అని స్పష్టంగా తెలుస్తోంది. ఇతరుల ప్రశాంతతను చూసి ఆకర్షితుడయ్యే వ్యక్తిత్వం ఇది. అవును, ఆ కుందేలు ఏమాత్రం ఆలోచించకుండా తొందరపడి ఆ నీటిలోకి దూకడం వెనుక ఉన్న ఉద్దేశ్యం, సరైన పునాది లేకుండా ప్రశాంతత కోసం వెంటనే గాఢమైన ఏకాంతంలోకి వెళ్లాలనుకోవడమే. దీనివల్ల వచ్చే ప్రమాదాలు చాలా తీవ్రంగా ఉంటాయని మూల గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి కదా? ఈ దృశ్యం మనకొక ముఖ్యమైన సత్యాన్ని తెలియచేస్తుంది. ఆ అపరిపక్వ సాధకుడికి ఇంకా సరైన గురువుల మార్గదర్శకత్వం, తోటివారి మద్దతు మరియు క్రమశిక్షణతో కూడిన అనుకూల వాతావరణం ఎంతో అవసరం. కుందేలు తనను తాను నేరుగా ఆ బలమైన ఏనుగుతో పోల్చుకోవడంలో కేవలం అజ్ఞానం మాత్రమే కాదు, ఒక రకమైన అహంకారం కూడా దాగి ఉందనిపిస్తోంది. అవును, అహంకారం, అసహనం రెండూ ఉన్నాయి. ఒక భిక్షువు ఎన్నో ఏళ్ల తపస్సుతో చేరుకున్న ఉన్నత స్థితిని చూసి తాము కూడా ఎలాంటి సాధన లేకుండానే రాత్రికి రాత్రే ఆ స్థితికి చేరుకోవాలని కోరుకోవడం అపరిపక్వతకు పెద్ద నిదర్శనం. అసలు ఈ తొందరపాటు చర్య అంత ప్రమాదకరమని ఎందుకంటారు? ఒక అపరిపక్వం మనస్సు ఏకాంతంలోకి వెళ్ళినప్పుడు ఎదురయ్యే అసలు సవాళ్లు ఏమిటి? ఒక అపరిపక్వ మనస్సు ఏకాంతంలోకి వెళ్ళినప్పుడు అది ప్రశాంతతను వెతకడం కన్నా తనలోని భయాలను, అణచివేయబడిన ఆలోచనలను, అభద్రతాభావాలను నేరుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే అక్కడ మనస్సును వేరే వైపు దృష్టి మరల్చడానికి బాహ్య విషయాలు ఏమీ ఉండవు కాబట్టి. ఖచ్చితంగా. అందుకే కథలో కుందేలు లోతైన నీటిలో మునిగిపోవడమనేది మానసిక సమతుల్యత దెబ్బతినడానికి ప్రతీక. అంటే ఒక రకమైన పిచ్చికి లేదా తీవ్రమైన మానసిక ఆందోళనకు దారితీస్తుంది. సరైన సాధన లేకుండా గాఢమైన ధ్యానంలోకి వెళ్లడం వల్ల మనస్సు అదుపు తప్పుతుందన్నమాట. అదే సమయంలో కుందేలు భయంతో బయటకు పారిపోవడం అనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం కదా? అవును, ఏకాంతంలో ఎదురయ్యే ఆ శూన్యతను భరించలేక భయపడిపోయి తిరిగి పాత జీవితంలోకి పారిపోవడాన్ని ఇది సూచిస్తుంది. అంటే ఇంద్రియ సుఖాల కోసం, బాహ్య ప్రపంచమిచ్చే తాత్కాలిక శబ్దాల కోసం తిరిగి పరుగెత్తడాన్ని ఈ దృశ్యం అద్భుతంగా వివరిస్తుంది. దీన్ని గమనిస్తే ప్రాథమిక అవగాహన లేకుండా ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టేవారికి ఇదే పరిస్థితి ఎదురవుతుందని అర్థమవుతోంది. ఏకాంతం అనేది ఒక పదునైన ఆయుధం లాంటిది. దాన్ని సరైన పద్ధతిలో వాడుకుంటే మనసులోని మలినాలు తొలగిపోతాయి. అవును, కాని దానిపై అవగాహన లేకపోతే అది మానసిక స్థితిని చిన్నాభిన్నం చేస్తుంది. ఎప్పుడైతే లోపలి నిశ్శబ్దం భయపడుతుందో అప్పుడు మనుషులు వెంటనే బయట ప్రపంచంలోని శబ్దాలను ఆశ్రయిస్తారు. అందుకే బుద్ధుని బోధనలలో కఠినమైన క్రమశిక్షణకు, పునాది నుండి అంచెలంచెలుగా ఎదగడానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. కరెక్ట్. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ కుందేలు, ఏనుగు కథను కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే వదిలేయకుండా బుద్ధుడు దీనిని మానసిక పరిపక్వత సాధించడంలో మనిషి ఎదుగుదలను విశ్లేషించడానికి ఉపయోగించారు. అవును, మనిషి మానసిక ఎదుగుదలను 3 స్పష్టమైన దశలుగా విభజించి చెప్పారు. మొదటి దశను ఒక పసిపిల్లవాడితో పోల్చారు. తెలియనితనంతో ఒక పసిపిల్లవాడు తన మలంతో తానే ఆడుకుంటూ అందులోనే ఆనందాన్ని వెతుకుతాడు. వినడానికి ఇది కొంచెం అసౌకర్యంగా అనిపించినా
దీని వెనుక ఉన్న ఆలోచన చాలా ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఉపమానం ఎందుకు వాడారో కొంచెం వివరిస్తారా? వినడానికి ఇబ్బందిగా ఉన్నా ఇది నగ్న సత్యం. ఈ దృశ్యం ఇంద్రియ సుఖాలకు బానిసైన మనుషుల పరిస్థితిని వివరిస్తోంది. అంటే ఏది పరిశుభ్రమైనదో ఏది మలినమైనదో తెలియని దశ. అవును, ఒక పసిపిల్లవాడికి ఏది పరిశుభ్రమైనదో ఏమాత్రం తెలియదు. తన చేతికి దొరికిన ప్రతి దాంట్లోనూ అది ఎంత అసహ్యమైనదైనా సరే అందులో ఆనందాన్ని వెతుకుతాడు. దాని నోట్లో పెట్టుకోవడానికి కూడా వెనుకాడాడు. అలాగే అజ్ఞానంలో ఉన్న మనుషులు కూడా పనికిరాని విషయాలలో ఆనందాన్ని వెతుకుతారు. ఖచ్చితంగా తాత్కాలికమైన మరియు అపవిత్రమైన శారీరక సుఖాలలో ఆనందాన్ని వెతుకుతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం కేవలం తమ ఇంద్రియ సుఖాలను తీర్చడానికే ఉందనుకుంటారు. అందులోనే మునిగితేలుతూ అదే జీవితమనుకుంటారు కదా. అవును, ఇది మానసిక పరిపక్వతలో అత్యంత ప్రాథమిక అజ్ఞాన దశ. ఆ సుఖాలు భవిష్యత్తులో ఎంతటి దుఃఖాన్ని ఇస్తాయో గ్రహించే శక్తి వారికుండదు. నిజంగా ఈ పోలిక చాలా లోతైన ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఇక రెండవ దశ విషయానికి వస్తే దీనిని కౌమార వయసులో లేదా పెరుగుతున్న బిడ్డతో పోల్చారు. ఆ వయసులో ఉన్న పిల్లలు రకరకాల ఆట వస్తువులతో ఆడుకుంటారు, మట్టితో ఇళ్లు గడతారు కదా. అవును, తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. ఆ ఆట వస్తువులు పగిలిపోతే ఏడుస్తారు కూడా. మరి ఈ దశ మానసిక పరిపక్వతను ఎలా వివరిస్తుంది? ఈ రెండవ దశ సమాజంలో పుణ్యకార్యాలు చేస్తూ బాహ్య ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకుంటూ ఆనందించేవారిని సూచిస్తుంది. వీరు మొదటి దశలో ఉన్నవారిలాగా కేవలం ఇంద్రియ సుఖాల వెనుక పరిగెత్తరు. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు, నైతికంగా జీవిస్తారు, దానధర్మాలు చేస్తారు. కరెక్ట్. అయినప్పటికీ వారింకా ఒక రకమైన ఆట ఆడుతూనే ఉంటారు. ఆ ఆట వస్తువులు పగిలిపోతే పిల్లలు ఎలా బాధపడతారో ఈ దశలో ఉన్నవారు తమకు సమాజం నుండి గుర్తింపు రాకపోతే అంతే బాధపడతారు. తమ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్తే తట్టుకోలేరు కదా. అవును, అంటే వాళ్ల సంతోషం ఇంకా బాహ్య ప్రపంచం మీదే ఆధారపడి ఉంటుంది. ఇతరుల మెప్పు పొందడం, పుణ్యం సంపాదించుకోవడం అనే పరిమితుల్లోనే వారి ఆనందం ఉంటుంది. ఇది మొదటి దశ కన్నా ఎంతో మెరుగైనది, ఒక విధంగా మంచి పరిణామమైనా ఇది సంపూర్ణమైన మానసిక పరిపక్వత మాత్రం కాదు అని స్పష్టంగా అర్థమవుతోంది. అక్షరాల అంతే. ఈ పత్రాలను చదువుతున్నప్పుడు ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మంచి పనులు చేయడం కూడా ఒక దశ మాత్రమే అని, అది అంతిమ లక్ష్యం కాదని అర్థమవుతోంది. ఆ తర్వాత వచ్చే మూడవ దశే అత్యంత ఉన్నతమైనది. అవును, ఒక వయోజనుడు తన ఇంద్రియాలను సరైన రీతిలో ఎలా వాడుకుంటాడో అలాగే మానసిక పరిపక్వత చెందిన ఒక భిక్షువు తన మనసును ఉన్నతమైన సమాధి స్థితిలో ఉంచుకుంటాడని బోధనలు వివరిస్తున్నాయి. ఈ మూడవ దశలో ఉన్న భిక్షువు బాహ్య ప్రపంచంపై ఏమాత్రం ఆధారపడడు కదా. ఏమాత్రం ఆధారపడడు. తన ఆనందాన్ని బయట వెతకడు. ఇతరులు మెప్పు కోసం ఆరాటపడడు. మానసిక మలినాలను పూర్తిగా తొలగించుకుని తన అంతరంగంలోనే స్థిరమైన, స్వచ్ఛమైన ఆనందాన్ని పొందుతాడు. ఈ స్థితికి చేరుకున్నప్పుడు బయట జరిగే ఎలాంటి సంఘటనలు కూడా అతని మనసును కలుషితం చేయలేవన్నమాట. ఖచ్చితంగా. ఈ దశకు చేరుకోవడమే నిజమైన ఏకాంతాన్ని, ప్రశాంతతను అనుభవించడానికి సరైన అర్హత. కథలోని ఆ పెద్ద ఏనుగు ఈ మూడవ దశకు చెందిన భిక్షువుకు ఒక స్పష్టమైన ప్రతీక. ఆ ఏనుగు ఎలాగైతే నీటిలో తన ఆనందాన్ని తాను అనుభవించి ఎవరి గుర్తింపు కోసం ఎదురుచూడకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయిందో, ఈ భిక్షువు కూడా అలాగే జీవిస్తాడు కదా. అవును, అద్భుతమైన పోలిక ఇది. ఇదంతా చూస్తే మనకర్థమయ్యేదేమిటి? ఈ మూడు దశలను అర్థం చేసుకోవడం, ఏనుగు మరియు కుందేలు కథను విశ్లేషించడం వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి అనేది మరింత లోతుగా విశ్లేషించాల్సి ఉంది. ఎందుకంటే పైకి కనిపించే కథ వేరు, దాని అంతరార్థం వేరు కదా. అవును, దీన్ని కొంచెం విశాలమైన కోణంలో చూస్తే మానసిక ప్రశాంతత లేదా ఏకాంతమనేది కేవలం కోరుకున్న వెంటనే ఒకరోజులో సాధించేది కాదని స్పష్టంగా గ్రహించాలి. దానికి ఎంతో కఠినమైన క్రమశిక్షణ అవసరం. సరైన అవగాహన ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా అంచెలంచెరిగా ఎదిగే ఓపిక ఉండాలి. మొదటి దశ నుండి రెండవ దశకు, ఆ తర్వాత మూడవ దశకు చేరడానికి నిరంతర సాధన కావాలి. కుందేలులాగా ఇతరులను చూసి గుడ్డిగా అనుకరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు సరికదా. అది మరింత ప్రమాదంలోకి నెడుతుంది అని అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఏ దశలో ఉన్నామో నిజాయితీగా అంగీకరించాలి. ఆ తర్వాత మాత్రమే తదుపరి దశకు చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరికైనా సరే ఈ ప్రయాణంలో స్వీయ అవగాహన అనేది అత్యంత ప్రధానమైన అస్త్రం.
ఈ లోతైన విశ్లేషణలో తెలుసుకున్న ముఖ్యాంశాలను క్రోడీకరిస్తే కేవలం బాహ్యాకర్షణలకు లోనై ఇతరులు సాధించిన విజయాలను చూసి తాము కూడా అదే స్థాయిలో ఉన్నామని భ్రమపడకూడదు అని స్పష్టంగా తెలుస్తోంది. అవును. ఏనుగుకు ఉన్న బలం, స్థిరత్వం కుందేలుకు ఉండవు. అలాగే ఒక ఉన్నత స్థాయి భిక్షువుకు ఉండే అచంచలమైన మానసిక నియంత్రణ ఒక సాధారణ లేదా అపరిపక్వ సాధకుడికి ఉండదు. ఎవరి సామర్థ్యం వారికి ఉంటుంది. ఈ వాస్తవాన్ని అంగీకరించినప్పుడే జ్ఞానాన్వేషణ సరైన మార్గంలో పయనిస్తుంది. ప్రతి ఒక్కరూ ఒకే రకమైన ఏకాంతాన్ని భరించలేరు. ఈ కథ ద్వారా బోధించిన 3 దశలు కూడా మానసిక ఎదుగుదలను కొలుచుకోవడానికి ఒక అద్భుతమైన కొలమానంగా ఉపయోగపడతాయి కదా. ఖచ్చితంగా. అజ్ఞానంతో కూడిన ఇంద్రియ సుఖాలలో కూరుకుపోయే పసిపిల్లవాడి దశ నుండి సమాజంలో మంచి పనులు చేయడం ద్వారా వచ్చే సంతృప్తిని ఆశించే ఆటబొమ్మల దశ వరకు ఈ ప్రయాణం సాగుతోంది. ఆపై ఎటువంటి బాహ్య పరిస్థితుల ప్రభావం లేని సంపూర్ణ అంతర్గత ప్రశాంతతను పొందే భిక్షువు దశ వరకు సాగే ఈ ప్రయాణం ఎంతో జాగ్రత్తగా చెయ్యాల్సిన ప్రయాణం. అవును. ఏకాంతాన్ని వెతకడానికి ముందు ఆ ఏకాంతాన్ని తట్టుకునే శక్తి మనస్సుకు ఉందా లేదా అని విశ్లేషించుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. లేకపోతే ఆ శూన్యత మనస్సును బలోపేతం చేయడానికి బదులు మరింత బలహీనపరుస్తుంది. శ్రోతలకు ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నాను. ముగించే ముందు ఒక లోతైన ఆలోచనను గమనిస్తే మనం చూసే బాహ్య ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆ ఏనుగులాంటి ప్రశాంతతను, స్థిరత్వాన్ని పొందాలని కోరుకుంటారు. అవును. ఒత్తిడుల నుండి తప్పించుకోవాలని ఆశపడతారు. కాని ఆ స్థాయికి చేరడానికి అవసరమైన సాధన మరియు క్రమశిక్షణను అలవర్చుకునేందుకు మనుషులు నిజంగా సిద్ధంగా ఉన్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న కదా. ఆ ఏనుగు అంతటి బలాన్ని సాధించడానికి పడిన శ్రమను గుర్తించకుండా కేవలం ఫలితాన్ని మాత్రమే ఆశించి కుందేలులాగా లోతైన నీటిలో దూకడానికి సిద్ధపడితే అది ప్రమాదకరమే. ఖచ్చితంగా. అసలు మన మానసిక సామర్థ్యం ఇప్పుడు ఏ దశలో ఉందో గమనించుకోవడం ఎంతో ముఖ్యం కదా. ఈ పరిపక్వత లేకుండా ఏకాంతాన్ని వెతకడం ఎంత ప్రమాదకరమో అనే లోతైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం.